లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అనుముల గింజల కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నవి అనపకాయలు. వీటిని తీసుకొని ఇలా ఒలుచుకొని గింజలను వేరు చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. బజార్లో డైరెక్ట్గా ఒలిచినవి కూడా దొరుకుతాయి. ఇలా కాయల నుండి గింజలు వేరు చేసుకొని ఈ బౌల్లోకి తీసుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని దీంట్లో ముందుగా ఒలిచి పెట్టుకున్న అనప గింజలను వేసుకొని దీంట్లో 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిపై మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒకసారి ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోని నీళ్ళని తీసివేయాలి. ఇప్పుడు ఈ గింజలని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపట్లాడించాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు మెంతి తరుగుని వేసుకోవాలి. ఈ మెంతి తరుగు పోపులో వేయడం వలన మంచి వాసన వస్తుంది. ఈ మెంతి తరుగు వేసిన తర్వాత 1 టీ స్పూన్ కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మెంతిని దోరగా వేయించుకోవాలి. అప్పుడు మంచి సువాసన వస్తుంది. మీరు చూస్తున్న విధంగా ఇలా వేయించుకొని ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా సన్నగా పొడవుగా తరిగి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని 1 నిమిషం పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ 1/2 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు ముందుగా వేసుకోవడం వలన టమాటోలు తొందరగా మగ్గుతాయి. ఇలా ఉప్పు వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక స్టవ్ పై ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఈ మాదిరిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకొని చిన్న రోట్లో వేసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకొని ఈ పొడిని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మరొకసారి కర్రీ ఉడికిందో లేదో చూద్దాం. చూసారుగా టమాటోలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్పూన్తో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న అనుముల గింజలని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడిని వేసుకొని అలాగే 1 టీ స్పూన్ కారం పొడిని కూడా వేసుకోవాలి. ఇలా మెంతి పొడి జీలకర్ర పొడి అలాగే కారం వేసుకున్న తర్వాత స్పూన్తో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత గ్రేవీ కోసం మరొక హాఫ్ కప్పు వాటర్ పోసి కలిపి మరొక 2 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చివరగా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అలాగే తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే అనుముల గింజల కర్రీ రెడీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. అప్పుడే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ.